పేరు అనిత అండి. నేను ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పిహెచ్డి ఫస్ట్ ర్యాంక్ అండి నాకు యూనివర్సిటీలో. నేను ప్రజలతోని ఏమైనా అన్యాయం జరిగితే నా మనసు ఊరుకోదు. గత సంవత్సరం నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను స్వయంగా చాలా బాధపడ్డాను. ఆ స్పైసీ ఎవెన్యూ నుంచి కారు తీసుకెళ్ళి మళ్ళా ఇక్కడికి వచ్చి వెళ్ళవలసి వచ్చింది. ప్రజాప్రతినిధులు మేము ఎన్నుకుంటే, మేము ఓటు వేస్తే గెలిచిన ప్రజాప్రతినిధులు ఎంవివి సత్యనారాయణ ఈ స్వభావం, ఆయన స్వలాభం గురించి రోడ్డు సోలం అంట, ఇది రోడ్డు సోలం అని చెప్పేసి అది కట్టి అది క్లోజ్ చేసి విఐపి రోడ్ అంటే ఇది శ్రీకాకుళం వరకు కనెక్ట్ అవుతుంది. మనుషులు కేజీహెచ్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్కే బీచ్కి ఎక్కడికి వెళ్ళాలంటే ఈ రోడ్తో తిన్నగా వస్తారు. ఇటు పక్క అరకు కనెక్ట్ అవుతుంది, హైవే కనెక్ట్ అవుతుంది. ఎంత ఇబ్బంది అండి. రహదారులు బాగోలేవని చెప్పి రోడ్లు కొత్తగా వేస్తున్నారు, ఉన్న రోడ్లు మూసేస్తున్నారు. ఉన్న రోడ్డుని మన ప్రజలకి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి, ఈ బుల్లె కాలేజ్ ఉంది, ఇన్ని స్టూడెంట్స్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ. ప్రజలకంతా ఇబ్బంది పలికి ప్రజాప్రతినిధులు ప్రాబ్లం క్రియేట్ చేయడానికండి మేము దానికే ఓటేస్తున్నామండి. దేనికి? ఈ కొత్త గవర్నమెంట్ తక్షణమే ఇదంతా తొలగించి రోడ్ అంతా క్లియర్ చేసి ఇబ్బందులు కలిగించి. ఇప్పుడు సిటీ చాలా చిన్నది, వైజాగ్ సిటీ చాలా చిన్నది. ఇప్పుడు చేశారు, తక్షణమే తొలగించారు. గవర్నమెంట్ వెంటనే స్పందించింది, వాళ్ళు తక్షణమే తొలగించారు. మేము ఇమీడియట్గా ఇక్కడ కూర్చున్నాం. తెల్లవారు కూర్చోగానే వాళ్ళు వచ్చారు, కొద్దిసేపట్లో వచ్చేది. మేము ఆల్రెడీ 2 తొలగించాము, మిగతావన్నీ వాళ్ళు తొలగించారు. సో అన్నీ క్లియర్ చేస్తారని కోరుతున్నాం. ప్రజలకి, ముఖ్యంగా విశాఖ నగర వాసులు ఏదైతే గత కొన్ని నెలలుగా పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, టైకూన్ కూడలి, ప్రధాన కూడలి అంటే భీమిలి నుంచి, మధురవాడ నుంచి, ఎండాడి నుంచి, జూ పార్కు, వారిలోవా, సింహాచలం నుంచి వచ్చేటువంటి వాహనదారులందరికీ కూడా ఇది రైల్వే స్టేషన్కి కానీ, గాజువాక్ కానీ వెళ్ళడానికి అనేటువంటి ప్రధాన రహదారి. ఏదైతే విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంబీబీ తన యొక్క వాస్తుకు విరుద్ధంగా తన వెంచర్కు ఉన్నదని చెప్పి ఇది మూసివేశారు. ఆ యొక్క మూసివేసిన దాన్ని గతంలో వారాహిలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రాంతానికి వచ్చి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సామాన్య ప్రజలకి, వాహనదారులకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డివైడర్లన్నీ కూడా మూసివేసిన రహదారిని ఓపెన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులు, వీరమాయిలు, విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ యొక్క రహదారిని తొలగించడంలో నిమగ్నమై ఉన్నారు. స్వేచ్ఛ వచ్చింది, విశాఖ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క రహదారిని ఓపెన్ చేయడంలో మేమందరం కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు అయ్యాం. ఖచ్చితంగా విశాఖ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, నగర వాహనదారులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రహదారిని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి విజయం సాధించడానికి ఈ యొక్క కూటమి యొక్క ప్రభుత్వం ఏర్పడమే ధ్యేయంగా పనిచేసేటువంటి విశాఖ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.